లక్ష్మీదేవి కథ. లక్ష్మీదేవి భారతీయ హిందూ మతంలో ధన, సంపత్తి, శ్రేయస్సు, సంపూర్ణత మరియు సౌభాగ్యానికి దేవత. ఆమె విష్ణుమాత యొక్క శక్తి రూపంగా భావించబడుతుంది. లక్ష్మీదేవి శుభమూర్తి మరియు శుభాకాంక్షలకు సంబంధించినది. లక్ష్మీదేవి యొక్క జన్మ గరుడ పురాణం మరియు భగవత్ పురాణం ప్రకారం లక్ష్మీదేవి యొక్క జన్మ సంభవించిన విధానం చాలా ఆసక్తికరమైనది. సముద్రమథన సమయంలో చిరుమథనం దేవతలు మరియు దానవులు కలిసి కదిలించి సముద్రాన్ని ఆవరించి అమృతాన్ని పొందే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అనేక విలక్షణ వస్తువులు లక్ష్మీదేవి యొక్క మహిమ. లక్ష్మీదేవి అనేక రకాలుగా పూజింపబడినది, ముఖ్యంగా ధన, సంపత్తి మరియు సంరక్షణ పరంగా. ఆమె అంటే గృహస్థితి, సంతాన, వ్యాపారం మరియు వ్యక్తిగత విజయాల పెరుగుదల. లక్ష్మీదేవిని పూజించడం ప్రజలకు సంపన్నతను, శాంతిని మరియు సుఖం అందిస్తుంది. లక్ష్మీదేవి విష్ణు మరియు దుర్గా. లక్ష్మీదేవి విష్ణు యొక్క భార్యగా భావించబడుతుంది. ఆమె విష్ణుకి సహాయపడుతూ శ్రేయస్సు మరియు స్థిరత్వాన్ని అందిస్తారు. విష్ణు పరమేశ్వరుని శక్తిగా లక్ష్మీదేవి వారు సకల విజ్ఞానం మరియు శక్తిని అందిస్తారు. లక్ష్మీదేవి పూజ. భారతదేశంలో లక్ష్మీదేవిని లక్ష్మీ నవరాత్రి అంటే దసరా సమయంలో మరియు దీపావళి పండుగలో ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి సమయంలో ఆమెను ముఖ్యంగా ఇంట్లో ధన సంపత్తిని ఆహ్వానించేందుకు పూజిస్తారు. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క కథ ప్రజలకు ధనము, ఆరోగ్యము, శ్రేయస్సును మరియు శాంతిని అందించే దైవ శక్తిగా కొనసాగుతుంది.